హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియోలో మీకు ఒక చిన్న పికాక్ అయితే వేసి చూపిస్తున్నాను. ఫస్ట్ మిర్రర్ అయితే స్టిక్ చేసేసుకోండి గ్లూతో వచ్చి. రేకుదైనా పర్వాలేదు, గాజుదైనా పర్వాలేదు. దీని చుట్టూ నేను వైట్ బీడ్స్ కుడుతున్నా. కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను. A1 జరీ థ్రెడ్తో కుడుతున్నాను. కాటన్ థ్రెడ్ అయినా పర్వాలేదు, జరీ థ్రెడ్డే తీసుకోండి. మ్యాక్సిమం బీడ్స్ కుట్టడానికి జరీ థ్రెడ్ తీసుకోండి. అలాగే నీడిల్ వచ్చి 14 నెంబర్ నీడిల్, ఐరన్ నీడిల్ అయినా పర్వాలేదు, 23 అయినా పర్వాలేదు. క్లాత్ వచ్చి వైట్ పాపులర్ క్లాత్. నేనైతే హాఫ్ పట్టు మీద కుడుతున్నాను. ఓకేనా? వైట్ పాపులర్ క్లాత్ లేకపోతే మీ ఇంట్లో దొరికి కొంచెం మందంగా ఉన్న క్లాత్ మీదైనా మీరు నేర్చుకోవచ్చు, వర్క్ నేర్చుకోవడానికి కాబట్టి. అలాగే ఇక్కడ వచ్చి ఈ డిజైన్ వచ్చి చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. మీరందరూ జస్ట్ 15 మినిట్స్లో అయితే ఈ వర్క్ అయితే నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు బీడ్స్ కుట్టడం వచ్చేసింది, గొలుసు కుట్టడం వచ్చేసింది కాబట్టి ఈ వర్క్ నేర్చుకోవడం మీకు చాలా ఈజీ అనుకుంటున్నాను నేను. ఓకేనా? దీంట్లో లాంగ్ అండ్ షార్ట్ కానీ అట్లా ఏమీ లేదు, థ్రెడ్ వర్క్ లేదు, ఓన్లీ బీడ్స్ వర్కే ఉంది. మీరు ఈజీగా వర్క్ నేర్చుకోవచ్చు. అలాగే మీకు బ్లౌజ్ మీద కానీ లేకపోతే డ్రెస్సెస్ మీద కానీ మీకు అక్కడక్కడ ప్లెయిన్ శారీ తీసుకొని ప్లెయిన్ శారీస్ మీద కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మిర్రర్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది మిర్రర్ వర్క్ చేసుకోవాలని. అలాంటి వాళ్ళకి ఈ మిర్రర్ వర్క్ అక్కడక్కడ శారీ మీద చిన్న రింగ్ పెట్టుకోండి. పెద్ద రింగ్ అవసరం లేదు, 18 నెంబర్ 16 నెంబర్ అక్కర్లేదు. ఇంకా చిన్నది 12 కానీ అట్లా పెట్టుకుంటే మీకు చిన్న ఇలా పికాక్ చిన్న డిజైన్ వేసేసుకొని మీరు దాని మీద చిన్న రింగ్ పెట్టేసేసి మీరైతే శారీ మీద కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరే సొంతంగా చేసుకుంటున్నారు కాబట్టి ఆ మనీ అంతా మీకు సేవ్ అవుతుంది. మీరు ఇంట్లోనే కూర్చొని ఖాళీ టైంలో నేర్చుకోండి. ఓకేనా? మీరు ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఫ్రీ టైం దొరుకుతుంది కదా, ఒక 1 అవర్ 2 అవర్ దొరుకుతుంది చూసారా. ఇంట్లో పని అంటే చాలా పని ఉంటుంది అబ్బా, అదే అసలు అవ్వదు. ఇంట్లో చేసే వాళ్ళకి తెలుస్తుందన్నమాట, చాలా వర్క్ ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఏంటంటే మగ్గ వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే చూస్తూ ఉంటాం కదా, బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్, 4000 3000 అట్లా తీసుకుంటారు. ఎంత సింపుల్ డిజైన్ వేసినా 1500 1000 తీసుకుంటారు. అంతకన్నా తక్కువలో అయితే చేయరనమాట. ఓకేనా? ఇంకా తక్కువలో చేశారంటే వాళ్ళు ఏంటంటే వర్క్ అనేది చాలా బాగా చేయరు. ఏదో 1000 తీసుకుంటారు కానీ 1000కి ఇంతే వస్తుంది అనేది ఏదో చిన్న డిజైన్ వేసేసి ఇచ్చేస్తారు. మీరు ఫస్ట్ బాగా నేర్చుకుంటే మీరు ఎలాంటి వర్క్ అయినా చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఫుల్ వర్క్ బయట చేయించుకోవాలంటే మీరు మినిమం ఎంతంటే 4000 తీసుకుంటారు. 4 అదే స్ప్రింగ్ వర్క్ అనుకో ఇంకా ఎక్కువ తీసుకుంటారు తెలుసా. స్ప్రింగ్ వర్క్కి ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. స్ప్రింగ్ వర్క్ అనేది లేట్ ఉంటుంది, చాలా బాగుంటుంది స్ప్రింగ్ వర్క్. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట, ఎక్కువ టైం తీసుకుంటుంది స్ప్రింగ్ వర్క్, అందుకే దానికి ఎక్కువ మనీ తీసుకుంటారు. అలాగే ఫ్రెంచ్ నాట్కి స్ప్రింగ్ వర్క్కి ఎక్కువ మనీ తీసుకుంటారు. బీడ్స్ వర్క్ కానీ థ్రెడ్ వర్క్ కానీ, థ్రెడ్ వర్క్ మొత్తం ఫుల్ చేసిన 3000 తీసుకుంటారు. అదే స్ప్రింగ్ వర్క్ మొత్తం ఫుల్ చేయాలంటే మినిమం 5000 పైన తప్ప కింద అయితే చేయరనమాట. మినిమం 5000 పెట్టాలి. మీరు నేర్చుకున్నారనుకో ఆ మనీ అంతా మీకు సేవ్ అవుతుంది కదా. అందుకే మీరు ఏంటంటే చిన్న చిన్న డిజైన్స్ నేర్చుకోండి. ఫస్ట్ చిన్న చిన్న డిజైన్స్ నేర్చుకొని తర్వాత హెవీ వర్క్ అయితే వేసుకోండి. ఫస్ట్ థ్రెడ్తో మీరు వేసుకోండి సింపుల్గా, మిర్రర్ వర్క్తో ఇలా బీడ్స్తో. ఇలాగ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక సింపుల్ బ్లౌజ్ వర్క్ తీసుకొని దాని మీద అయితే చేసుకోండి. ఓకేనా? నేనైతే మెజర్మెంట్స్ అయితే మళ్ళీ చెప్తాను మీకు. బ్యాక్ చెప్పాను, బ్యాక్ ఫ్రంట్ అన్నీ చెప్పాను మెజర్మెంట్స్. కాకపోతే మళ్ళీ అడుగుతున్నారు ఒకసారి చెప్పమని. ఈసారి ఫ్రంట్ అయితే నేను ఎలా గీసుకోవాలని చూపించి దాని మీద డిజైన్ కూడా నేను చూపిస్తాను. ఓకేనా? నేర్చుకోండి, బాగా నేర్చుకోండి. బాగా నేర్చుకొని మీ ఇంట్లో వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు కదా. మీకంటూ దేనికో దానికి యూజ్ అవుతాయి. మీరు ఇంట్లో ఖాళీ టైంలోనే నేర్చుకోండి. ఒక 1 అవర్ కానీ 2 అవర్ కానీ మీరు టైం స్పెండ్ చేసుకొని మీరు వర్క్ నేర్చుకున్నట్టయితే మీరైతే మీ వర్క్ చేసుకోవచ్చు, మీకు మనీ కూడా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే బయట బ్లౌజులు చేసుకొని మీరు మనీ కూడా సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఏం లేదు, సింపుల్ వర్క్ చిన్న చిన్న డిజైన్ చేసుకొని ఒక 500 1000 అట్లా కూడా మీరు సంపాదించుకోవచ్చు. ఇంట్లోనే ఉండి మీరు సంపాదించుకోవచ్చు. నేను చెప్పడానికి ఏంటంటే మీరు నా దగ్గరికి రావడానికి కుదరదు, నేను మీ దగ్గరికి వచ్చి చెప్పడానికి కుదరదు. ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా బాగుంది కదా. యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు ఇంట్లోనే కూర్చొని వర్క్ నేర్చుకుంటున్నారు. మీకు ఇంట్లో మీ ఖాళీ టైంలో వర్క్ చూసుకొని నేర్చుకోవడానికి మీకు ఇదైతే బాగుంది కదా. అందుకని మీరు ఇంట్లోనే ఉండి నేర్చుకోండి. నేనైతే నేర్పిస్తాను ఖచ్చితంగా. మీ అందరికీ వర్క్ బాగా వచ్చేటట్టయితే నేను నేర్పిస్తాను. ఓకేనా? తప్పకుండా నేర్చుకొని మీ సొంతంగా మీరే ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు. అలాగే మీరు బయట బ్లౌజులు కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? రోజు మీ ఖాళీ టైంలో మీ పనులన్నీ అయిపోయిన తర్వాత, మీ ఇంట్లో పనులు అంటే చాలా ఉంటాయి కదబ్బా. ఇంట్లో ఎంత పని చేసినా అసలు టైం అనేది సరిపోదు అనమాట. పొద్దున్నే సాయంత్రం దాకా పాపం చేసినా సరిపోదు. ఇంకా వర్క్ నేర్చుకోవాలంటే వాళ్ళకి టైం సరిపోక కొంతమంది నేర్చుకోలేకపోతున్నారు. మీరు ఫ్రీగా ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అంత ఒక 1 అవర్ కానీ ఒక 2 అవర్ కానీ మీరు టైం స్పెండ్ చేసి నేర్చుకోండి.
ఓకేనా. నేను కూడా మీకు అందరికీ బాగా నేర్పించడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. మీరు చేయవలసింది ఏంటంటే, మీరు నన్ను ఎంకరేజ్ చేయాలంటే మీరు ఫస్ట్గా ఏం చేయాలంటే మీరు ఆ వీడియోకి అయితే లైక్ చేయాలన్నమాట. ఓకేనా. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తేనే నాకు చేయాలనిపిస్తుంది కదా. మీకు ఎవరికి నచ్చలేదేమో అనుకుంటున్నాను. చూడండి, వీడియో పెట్టినప్పుడు చూడండి. నా సబ్స్క్రైబ్స్ వరకు చూడండి, చూసి నేర్చుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. ఇంకా సింపుల్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే చాలా సింపుల్గా ఈజీగా చెప్తున్నాను అనుకుంటున్నాను. మీకు ఏమన్నా అర్థం కాకపోతే చెప్పండి, ఇంకా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. మొత్తం నేను ఏదైతే లైన్ వేసానో ఆ లైన్ మీద మొత్తం అంతా నేను బీడ్స్ అయితే కుట్టుకొచ్చేసాను. ఇక్కడ బీడ్స్ అవసరం లేదు. ఈ వంకిలకి ఏం చేస్తున్నానంటే సేమ్ అదే జరీ థ్రెడ్తో నేనైతే గొలుసు కుట్టు అనేది వేసేస్తున్నాను. చూడండి, ఇలా గొలుసు కుట్టు అయితే వేసేస్తున్నాను. మీకు కావాలంటే చిన్న బీడ్స్ కూడా వేసుకోవచ్చు, లేదు ఇంకా సింపుల్గా ఇలా సరిపోతుందంటే ఇలా వేసేసుకోవచ్చు. మన మిర్రరు రౌండ్ది రేకే కాదు, గాజుతో కూడా మనం కుట్టుకోవచ్చు. మీకు ఈ డిజైన్ వచ్చి ఈ పికాకు, చిన్న పికాకు వచ్చి మనం బీడ్స్తో కుట్టాము, థ్రెడ్ వర్క్తో కుట్టచ్చు, గొలుసు కుట్టుతో కుట్టచ్చు, ఫ్రెంచ్ నాట్తో కుట్టచ్చు. ఈ డిజైన్ ఒకటే అయినా మనం మార్చే కొద్ది ఆ డిజైన్కి అందం అనేది వస్తుంది అనమాట. స్ప్రింగ్ వర్క్తో కూడా చేయొచ్చు. స్ప్రింగ్ వర్క్ అనేది కాస్ట్ ఎక్కువ. ఫ్రెంచ్ నాట్, స్ప్రింగ్ వర్క్ అనేది బయట మీరు వర్క్ చేయించుకుంటే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు, థ్రెడ్ వర్క్కి తక్కువ తీసుకుంటారు. ఓకేనా. మీరే నేర్చుకుంటే ఆ మనీ అంతా మీకు సేవ్ అవుతుంది. మీరు ఇంకా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. ఓకేనా. ఫస్ట్ అయితే సింపుల్గా నేర్చుకోండి. కొంచెం టైం పడుతుందంటే మీరు టైం కేటాయించిన దాన్ని బట్టి, మీరు నేర్చుకునే దాన్ని బట్టి కొంతమందికి 2 monthsలో వచ్చేస్తుంది, కొంతమందికి 3 months పడుతుంది, కొంతమందికి 5 months పడుతుంది. ఓకేనా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది పడుతుంది. డిజైన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. డిజైన్స్ కూడా మెయిన్ ఏంటంటే ఓన్లీ వర్క్ నేర్చుకుంటే సరిపోదు, డిజైన్స్ కూడా నేర్చుకోవాలి. క్లాత్ వచ్చి మీరు ఏ క్లాత్ మీదైనా నేర్చుకున్నా పల్చగా ఉన్న క్లాత్ మీద మాత్రమే నేర్చుకోకూడదు. ఓకేనా. పల్చగా ఉన్న క్లాత్ మీద అంటే హోల్స్ ఎక్కువ పడిపోతాయి కాబట్టి వద్దు అంటాము. కొంచెం మందంగా ఉన్న క్లాత్ మీద నేర్చుకోండి. శారీస్కి ఏంటంటే మందంగా ఇవ్వరు కదా బ్లౌజులు అనేది, అది నేను చెప్పేది. శారీ బ్లౌజులు ఏంటంటే పల్చగా ఉంటాయి కాబట్టి హోల్స్ ఎక్కువ పడిపోతాయి. మీరు ఫస్ట్ నుంచి పల్చగా ఉన్నదనుకో హోల్స్ ఎక్కువ పడిపోతే ఆ వర్క్ రావట్లేదని పక్కన పడేస్తారు. అందుకే కొంచెం మందంగా ఉన్న దాని మీద ప్రాక్టీస్ చేసి మీకు నీడిలు దారం ఎలా లాగాలో మీకు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత అలాంటి శారీ మీద, బ్లౌజ్ మీద మీరు వర్క్ అయితే చేయగలరు అనమాట. అందుకే చెప్తున్నాను. ఓకేనా. హాఫ్ పట్టు కానీ, లేకపోతే వైట్ పాపులర్ క్లాత్ కానీ, లేకపోతే ఇంట్లో ఉండే జాకెట్ పీసెస్ కానీ, కాటన్యే కొంచెం మందంగా ఉండాలి, మరి పలుచగా ఉండకూడదు. లైనింగ్ క్లాత్లు అట్లాంటి దాని మీద అయితే మీరు ట్రై చేయొద్దు. మీరు అలాంటి దాని మీద ట్రై చేస్తే ముందే వర్క్ చేయడం ఆపేస్తారనమాట. ఎందుకంటే దాని మీద అయితే మీకు నేర్చుకోలేరనమాట. ఓకేనా. రింగ్ వచ్చి 18 నెంబర్ తీసుకోండి. ఓకే. 18 నెంబర్ వచ్చి చెక్కది తీసుకోండి, ప్లాస్టిక్వి కాదు. ప్లాస్టిక్ అంత పెద్ద పెద్దవి ఉండవు, చెక్కవి తీసుకోండి. చెక్కది విరిగిపోతుందంటే మీరు గ్లూ పెట్టేసేసి క్లాత్ చుట్టేయాలి. క్లాత్ చుట్టేసారనుకో అప్పుడు మీకు రింగ్ అనేది విరిగిపోదు. అలాగే టైట్ చేసినప్పుడు, లూజ్ చేసినప్పుడు, లోపల రింగ్ పెట్టి 2 రింగ్స్ ఉంటాయి కదా, చేసినప్పుడు ఏంటంటే మరీ తీసేటప్పుడు కొంచెం లూజ్ చేసుకోవాలి, పెట్టేటప్పుడు కొంచెం లూజ్ చేసి టైట్ చేసుకోవాలి. మరి ఎక్కువ టైట్ చేసేస్తే ఏమవుతుంది, విరిగిపోతుంది కదా. చూసుకోండి, అది ఒకసారి బాగా టైట్ చేసేయద్దు. కొంచెం కొంచెం రింగ్ క్లాత్ అనేది లాగి టైట్ చేసి అప్పుడు ఆ బోల్డ్ అనేది టైట్ చేసుకోవాలి. ఓకేనా. రింగ్ విరిగిపోతుందని చెప్తున్నారు కదా, ఎక్కడైనా జాయింట్ దగ్గర విరిగిపోతే ఏం చేస్తారని గ్లూ పెట్టేసేసి అంటించేసేసి తర్వాత క్లాత్ చుట్టేసుకోండి. మీరు క్లాత్ ఇంకా చుట్టేసి గ్లూ పెట్టి చుట్టేసినప్పుడు ఇంకేం విరగదు. ఇంకేంటంటే మరీ ఎక్కువ టైట్ చేసేస్తే అప్పుడు ఏమైనా విరిగిపోతుంది. మ్యాక్సిమం రింగ్ అయితే ఏం విరగదు. ఓకేనా. నీడిల్ వచ్చి 14 నెంబర్ తీసుకోండి, లేదంటే ఐరన్ నీడిల్ తీసుకోండి, లేదంటే 23, మీకు ఏది అందుబాటులో దొరికితే అది తీసుకోండి. లేదంటే మీ ఊళ్ళో లేదు, మగ్గ వర్క్ షాప్లే లేవు అనుకుంటే ఆన్లైన్లో తీసుకోండి. ఓకేనా. ఆన్లైన్లో దొరుకుతాయి కదా మీకు, అమెజాన్లో అన్నీ దొరుకుతాయి, అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి, దాంట్లో తీసుకోండి. ఓకేనా. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నా వీడియో నచ్చిందా లేదా మీకు తెలియాలంటే నాకు లైక్ చేయాలి కదబ్బా. నేను ఇంకా చాలా వీడియోస్ పెట్టాలంటే మీరు లైక్ చేయాలి. మీరు లైక్ చేస్తే నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినాయి అనుకొని నేను ఇంకా వీడియోస్ పెట్టడానికైతే ఉంటుంది. ఓకేనా. చూడండి, నా సబ్స్క్రైబ్స్ అందరూ చూడండి. వీడియో వచ్చినప్పుడు నోటిఫికేషన్ అయితే రావట్లేదు. నోటిఫికేషన్ రాకపోతే ఏం చేస్తారు, మన ఛానల్లోకి వెళ్ళి మరీ చూడండి నేను వీడియో పెట్టానో లేదా అన్నది. ఓకేనా. వీడియో చూడటం మాత్రం అసలు మర్చిపోవద్దు, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. బ్యూటీ టిప్ ఏం చెప్పాలి, మొన్నైతే పింపుల్ గురించి అయితే చెప్పాను కదా, ఇప్పుడు కొంచెం గ్లో రావడానికి అయితే నేను చెప్తాను. అందరూ చెప్పేదే, కాకపోతే నేను చెప్తున్నాను, చూడండి ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, ఫస్ట్ ఐస్ వాటర్తో ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోండి. ఫస్ట్ కాటన్ పెట్టి ఐస్ వాటర్తో మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసేసుకొని టమాటా తీసుకోండి. టమాటాని మొత్తం మెత్తగా పేస్ట్ చేసేసి అది మొత్తం ఫేస్కి రాసేసుకోండి. ఒకవేళ ఆ టమాటా జారిపోతుంది, అంటుకుంటలేదు అనుకుంటే దాంట్లో కొంచెం ఏం లేదు, లైట్గా కొంచెం ఏంటంటే శనగపిండి. ఏం శనగపిండి, మనకి కొట్టులుగా షాప్లో దొరుకుతుంది
ఆ శనగపిండి అయితే వాడకూడదు. అది కొంతమందికి ఏంటంటే ఎలర్జీ వస్తుంది, దద్దురు కింద వస్తుంది, స్కిన్ కింద కొంచెం దురద కింద చిన్న చిన్న ర్యాషెస్ కూడా వస్తాయి. ఎందుకంటే నాకు కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అలా ఎప్పుడైనా ఫేస్కి అయితే పెట్టకూడదు, నేనైతే పెట్టకూడదని చెప్తాను. మీరేంటంటే శనగలు ఉంటాయి కదా మనకి, ఆ శనగలు ఏంటంటే తొక్కతో పాటు ఆడించేసేసి అది ఉంచుకోండి. మీ ఫేస్కి రాసుకోవాలన్నప్పుడు తప్పకుండా గ్లో వస్తుంది. అంత వైట్కి అయితే రారు, ఓకేనా? అంత వైట్ అయితే వచ్చారు, కొంచెం గ్లో వస్తుంది. అది టమాటాలో వేసుకొని కలుపుకొని అది రాసుకోండి. మీకు ఎలా ఉందో చెప్పండి. ఒక 5 minutes తర్వాత కడిగేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఫ్రెండ్స్.